హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్. ఈరోజు మనం ఈ రీజనింగ్ క్లాస్ లో మెమరీ బేస్డ్ పేపర్ చూద్దాము. ఈ మెమరీ బేస్డ్ పేపర్ అనేది 12th నవంబర్ 2022 షిఫ్ట్ 2 లో అడిగిన క్వశ్చన్ పేపర్ ఇది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాబ్లం లోకి వెళ్దాం. ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దేర్ ఆర్ 7 boxes which are placed one above the other but not necessary in the same order. The bottom box is numbered 1 and the above it numbered as 2. సో ఇక్కడ ఏమంటాడు, ఒక 7 boxes ఉన్నాయి. ఆ 7 boxes కూడా ఒకదానిపైన ఒకటి అలా పేర్చుకుంటూ వెళ్ళాడు. అందులో ఏంటి అన్నాడు, బాటమ్ నెంబర్ అనేది నెంబర్ 1. సో అలా పెంచుకుంటూ వెళ్ళాడు. 2 boxes are placed between V and Z. Z which is kept at an odd position above V. సో ఇక్కడ విచ్ అన్నాడు. విచ్ అంటే ఎవరు మెన్షన్ చేస్తున్నట్టు, జెడ్ మెన్షన్ చేస్తున్నట్టు. ఓకేనా? సో 2 boxes are placed between V and Z. సో V కి Z కి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 2 boxes అనేవి ఉన్నాయి. విచ్ ఈస్ కెప్ట్ అట్ an odd position above V. సో V కి అబోవ్ లోనే ప్లేస్ చేశాడు. ఏది? Z అనే బాక్స్. అది కూడా ఎలాగా? Z అనేది ఈ పొజిషన్ లో ఉంది, ఆడ్ నెంబర్ పొజిషన్ లో ఉంది. సో ఇప్పుడు ఈ పాసిబిలిటీస్ అన్ని ఇందులో వేసుకుందాం. సో ఇప్పుడు 7 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 7 ప్లేసులు వేసుకొని చూద్దాం. 1 2 3. సో V అనేది ఎక్కడ వస్తుంది? సో మనకి ఎన్ని పాసిబిలిటీస్ రావచ్చు? ఇక్కడ 2 పాసిబిలిటీస్ రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ Z ఇక్కడ వేసుకున్నాం అనుకో, 2 పొజిషన్ ఎవరుంటారు? V ఉంటారు. బట్ ఇక్కడ మనకి కింద నేను ఉన్నాయి 2 బాక్సెస్ ఉన్నాయి. 2 boxes are kept between A and W. సో A కి W కి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 2 బాక్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 2 పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. 3 boxes are kept between Z and W. సో Z కి W కి ఎన్ని ఉన్నాయి? 3 బాక్సెస్ అనేవి ఉన్నాయి. సో W ఎక్కడ వస్తుంది? Z కి 3 బాక్స్ 1 2 3. సో W ఎక్కడ వస్తుంది? W ఇక్కడ ఉంది. సో W కి A కి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 2 బాక్సెస్ ఉన్నాయి. సో 2 గ్యాప్ లో ఎవరు ఉండాలి? A ఉండాలి. బట్ కింద ఏమన్నా 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి కింద A అనేది రాదు. నెక్స్ట్ ఇంకా ఇక్కడికి వద్దాం. Z కి W కి ఎన్ని ఉన్నాయి? పైన అయితే 2 ఉన్నాయి. సో కింద వేసుకుందాం. సో W ఎక్కడ వస్తుంది? W అనేది ఎక్కడ వస్తుంది? ఓకేనా? సో A కి W కి ఎన్ని బాక్స్ ఉండాలి? 2 బాక్సెస్ అనేవి ఉండాలి. సో ఈ రెండు కండిషన్స్ అన్ని ఇందులో అయిపోయాయి. B is kept immediately above U which is not kept above B. సో B అనేది ఎక్కడ ఇమ్మీడియట్లీ అబౌవ్ అన్నాడు. సో U కి ఇమ్మీడియట్ అబౌవ్ లోనే రావాలి. నెక్స్ట్ విచ్ అన్నాడు. విచ్ అంటే ఎవరు మెన్షన్ చేస్తున్నట్టు? యూని మెన్షన్ చేస్తున్నట్టు. విచ్ ఈజ్ నాట్ కెప్ట్ అబవ్ వి. సో వి పైన ఇది రాకూడదు, యు అనేది రాకూడదు. ఓకేనా? సో ఇక్కడ మనకి రెండు బి యూకి ఇమీడియట్లీ అబవ్ లో ఉంది కాబట్టి రెండు బాక్స్ అనేవి అడ్జసెంట్ లో ఉండాలి. సో ఈ రెండు బాక్స్లు ఇక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి అడ్జసెంట్ బాక్స్. బట్ ఇక్కడ మనకి ఏ కండిషన్ ఉంది? వి పైన ఏది వచ్చింది? యు అనేది వచ్చింది. సో ఇందులో ఈ కండిషన్ అనేది ఇందులో వర్క్ అవ్వదు. ఇందులో చూస్తే వికి బిలోలోనే యు అనేది ఉంది. సో ఈ కండిషన్ అనేది ఇందులో వర్క్ అవుతుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నా మనకి 5th పొజిషన్ ఎవరు రావాలి? సి రావాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేయండి. 1 2 3 4 అండ్ 5. ఓకేనా? ఇప్పుడు మనం డైరెక్ట్ గా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. జే గ్రేటర్ దాన్ క్యూ. సో జే ఎక్కడ ఉంది మనకి? జే అనేది ఎక్కడ ఉంది? క్యూ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? సో డైరెక్షన్ చూసుకుందాం. జే నుంచి క్యూ. ఓకేనా? ఏ సింబల్స్ ఉన్నాయి? గ్రేటర్ దన్, ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దన్, గ్రేటర్ దన్. సో మనం ఏం తీసుకోవాలి? ఆల్వేస్ గ్రేటర్ తీసుకోవాలి. సో ఇందులో ఈ కండిషన్ అనేది ఇందులో కన్క్లూజన్ ఏమవుతుంది? ఫాలో అవుతుంది. నెక్స్ట్ క్యూ లెస్ దెన్ ఆర్. క్యూ ఎక్కడ ఉంది? క్యూ ఎక్కడ ఉంది? ఆర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆర్ నుంచి క్యూ. సో క్యూ ఇజ్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఉంది. సో మనం ఏం తీసుకోవాలి? లెస్ దెన్ తీసుకోవాలి. సో క్యూ లెస్ దెన్ ఆర్ అనేది ఇందులో కూడా ఫాలో అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది మనకి? బోత్ 1 and 2 ఆర్ ఫాలో. ఎస్ గ్రేటర్ దాన్ ఎఫ్. సో ఎస్ ఎక్కడ ఉంది మనకి? ఎస్ అనేది ఇక్కడ ఉంది. ఎఫ్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో రెండిట్లో కామన్ గా మనకి ఏమున్నాయి? ఎల్ అనేది ఉంది. సో ఎస్ నుంచి ఎల్కి వద్దాం, ఎల్ నుంచి ఎఫ్కి వద్దాం. ఓకేనా? ఇందులో మళ్ళీ డైరెక్షన్ అనే సింబల్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేంటి సింబల్స్ ఉన్నాయి? లెస్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు ఉంది. సో మనం ఏం తీసుకోవాలి? లెస్ దెన్ తీసుకోవాలి. ఏ కండిషన్ కి? ఎఫ్ కి, ఎస్ కి. ఎస్ లెస్ దెన్ ఎఫ్ లెస్ దెన్ ఎస్ అన్నా, ఎస్ గ్రేటర్ దెన్ ఎఫ్ అన్నా రెండు ఒకటే. సో ఈ కన్క్లూజన్ ఏమవుతుంది? ఫాలో అవుతుంది. ఏ లెస్ దెన్ హెచ్. సో ఏ ఎక్కడ ఉంది మనకి? ఏ అనేది ఇక్కడ ఉంది. హెచ్ ఎక్కడ ఉంది? హెచ్ ఇక్కడ ఉంది.
సో రెండిట్లో కామన్ కూడా ఏమున్నాయి, ఎల్ అనేది ఉంది. సో ఏ నుంచి ఎల్, ఎల్ నుంచి హెచ్. సో ఇక్కడ ఏ సింబల్స్ ఉన్నాయి మనకి, లెస్ దాన్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఉన్నాయి. సో ఏం తీసుకోవాలి మనకి, లెస్ దాన్ తీసుకోవాలి, హెచ్ లెస్ దాన్ ఏ. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ లెస్ దాన్ హెచ్ అని ఇచ్చాడు. సో ఈ కంక్లూజన్ ఏమవుతుంది, డజంట్ ఫాలో. సో ఆన్సర్ ఓన్లీ వన్ ఫాలో. ఆర్ లెస్ దాన్ ఎస్. సో ఆర్ ఎక్కడ ఉంది మనకి, ఆర్ అనేది ఇక్కడ ఉంది, ఎస్ ఎక్కడ ఉంది, ఎస్ అనేది ఇక్కడ ఉంది. సో రెండింటిలో కామన్ గా ఏముంది మనకి, ఈ అనేది ఉంది. సో మనం ఎస్ నుంచి ఈకి వద్దాం, ఈ నుంచి ఆర్కి వద్దాం. ఓకేనా. సో మనకి ఇక్కడ డైరెక్షన్ లో, ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఏముంది, ఆపోజిట్ సింబల్ ఉంది. ఆపోజిట్ సింబల్ ఉంటే మనకి ఏంటి, ఆపోజిట్ సింబల్స్ ఉన్నట్టు. సో ఆపోజిట్ సింబల్స్ ఉంటే ఏమవుతుంది, దాని కన్క్లూజన్ డజంట్ ఫాలో. ఓ లెస్ దెన్ ఈక్వల్ టు జీ. సో ఎక్కడ ఉంది మనకి, ఓ ఇక్కడ ఉంది, జీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మనం ఈజీగా ఏం తీసుకోవాలి, ఈ ప్లేస్ లో జీ తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా. సో ఇక్కడ రెండు కూడా లెస్ దెన్ ఈక్వల్ టు సింబల్సే ఉన్నాయి. సో లెస్ దెన్ ఈక్వల్ టు జీ. సో ఇందులో ఈ కన్క్లూజన్ ఏమంది ఫాలో అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ కన్క్లూజన్ 2 అనేది ట్రూ. వి ఈజ్ ఈక్వల్ టు ఆర్, వి లెస్ దెన్ ఆర్. సో వి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆర్ ఎక్కడ ఉంది, ఆర్ అనేది ఇక్కడ ఉంది. సో మనం వి ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని ఇస్తాడు. సో ఈ రెండు కామన్ గా ఏముంది, ఎస్ ఉంది. సో మనం ఎస్ ప్లేస్ లో ఏం తీసుకోవచ్చు, వి అనేది తీసుకోవచ్చు. సో ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వి. సో ఇక్కడ మనకి ఏ కండిషన్స్ ఇస్తే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి అవుట్ వచ్చింది, ఆర్ గ్రేటర్ దాన్ వి అని కూడా వచ్చింది. మనం దీన్ని ఆర్ గ్రేటర్ దాన్ వి అనేది ఎలా రాసుకోవచ్చు, వి లెస్ దాన్ ఆర్ అని రాసుకోవచ్చు. సో వి ఈజ్ ఈక్వల్ టు ఆర్, వి లెస్ దాన్ ఆర్. సో మనకి ఏమొచ్చింది, ఈ రెండు ఏమవుతాయి, డజన్ ఫాలో అవుతుంది. బట్ మనకి ఆన్సర్ ఏం పెట్టాలి, ఐదర్ కన్క్లూజన్ 1 ఆర్ 2 ఈజ్ ట్రూ. ఎందుకంటే ఇదేనా అవ్వచ్చు, ఇదేనా అవ్వచ్చు. ఇఫ్ ఇన్ ద వర్డ్ అసైన్మెంట్ ఈచ్ కాన్సనెంట్ ఈజ్ రీప్లేస్డ్ బై అన్ ఆల్ఫాబెట్ followed by it and each vowel is replaced with the previous alphabet of the English alphabet series, then which of the following will be the seventh from the right element. సో ఇక్కడ ఏమంటున్నాడు, కాన్సనెంట్ కి నెక్స్ట్ ఫాలోడ్ ఇట్, ఫాలోడ్ అంటే ఏంటి, తర్వాత నెంబర్ ని, తర్వాత లెటర్ ని పెట్టమంటున్నాడు. ఓవెల్ కి అయితే ప్రీవియస్ లెటర్ ని రీప్లేస్ చేయమంటున్నాడు. రీప్లేస్ చేసిన తర్వాత సెవెంత్ ఫ్రమ్ ద రైట్ అన్నాడు, అంటే రైట్ సైడ్ నుంచి సెవెంత్ ఎలిమెంట్ ఏదని అడుగుతున్నాడు. ఓకేనా. దీన్ని సింపుల్ గా ఎలా చేయాలంటే, ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, సెవెంత్ ఫ్రమ్ ద రైట్ ఎలిమెంట్ తీసుకోవాలి. 1 2 3 4 5 and 6 and 7. సో మనకి ఏంటి, సెవెంత్ ఎలిమెంట్ ఈ. సో ఈ మనకి ఏంటి, ఓవెల్ కాబట్టి దాని ప్రీవియస్ నెంబర్ తీసుకోవాలి. ఏది ప్రీవియస్ లెటర్ మనకి, డి. సో ఆన్సర్ ఏమవుతుంది, డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అంతేగాని మొత్తం అన్ని చేసుకొని తర్వాత సెవెంత్ ఫ్రమ్ ద రైట్ తీసుకొని ఇలా చేస్తే చాలా టైం టేక్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. ఎవరైనా తెలుగు మీడియం ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 8 persons are going for a 8-day holiday on different months of same year, that is January, February, March, April, May, June, July and August. సో ఇక్కడ ఏమంటాడు, ఒక 8 persons ఉన్నారు. 8 persons కూడా 8-day హాలిడేస్ కింద వెళ్ళారు. అది కూడా ఎలాగా, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క మంత్ లో వెళ్ళారు. సో మనం ఫస్ట్ నుంచి జనవరి నుంచి తీసుకుందాం. ఫస్ట్ జనవరి తీసుకోవచ్చు, నెక్స్ట్ ఫిబ్రవరి. ఓకేనా. మనకి ఇలాంటి మంత్ బేస్డ్ పజల్ ఇస్తే మనకు కంపల్సరీగా ఏ మంత్ కి ఎన్ని డేస్ ఉంటాయని మనకు కంపల్సరీగా తెలియాలి. సో జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి మనకి, 31 డేస్. ఫిబ్రవరిలో 28, మార్చ్ లో 31, ఏప్రిల్ లో 30, మేలో 31, జూన్ లో 30, జూలైలో 31 అండ్ ఆగస్ట్ లో కూడా మనకి 31 డేసే ఉంటాయి. ఓకేనా. హరి గోస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. సో హరి అనే అతను ఎప్పుడు వెళ్ళారు, ఆగస్ట్ లో వెళ్ళారు. సోనా గోస్ ఇన్ ద మంత్ విచ్ హ్యావ్ ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్. ఓకేనా. సో సోనా అనేవాడు ఎప్పుడు వెళ్ళారు, ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ లోనే వెళ్ళారు. గీత్ గోస్ జస్ట్ ఆఫ్టర్ మంత్ ఇన్ విచ్ సోనా గోస్. సో సోనాకి జస్ట్ ఆఫ్టర్ ఎవరు వెళ్ళారు, గీత అనే ఆవిడ వెళ్ళారు. సో మనకు సోనా అనే ఆడ్ నెంబర్ డేస్ ఎక్కడెక్కడ చూసుకుందాం. ఇక్కడ జనవరి, సో ఆడ్ నెంబర్ డే కాబట్టి సోనా అనేది ఈ మంత్రం వెళ్ళిందని తీసుకుందాం. నెక్స్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎవరు వెళ్ళారు, గీత అనే ఆవిడ వెళ్ళారు. సో మన కండిషన్స్ ఎన్ని వస్తాయి ఇక్కడ, ఇప్పుడు మనం మార్చిలో వెళ్ళిందని తీసుకుందాం సోనా. సో సోనాకి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎవరు వెళ్ళారు, గీత అనే ఆవిడ వెళ్ళారు.
ఇప్పుడు మనం మోనా మెయిన్ వెళ్ళిందని తీసుకుందాం. సో ఇక్కడ మన కండిషన్స్ ఎన్ని వచ్చాయి? 3 కండిషన్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ 31 కూడా ఉంది. బట్ సోనాకి ఇమీడియట్ లాఫ్లో ఎవరు వెళ్ళారు? గీత అనే ఆవిడ వెళ్ళారు. బట్ ఇక్కడ ఎవరున్నారు? హర్యానా ఉన్నారు. సో ఇక్కడ మనకి కండిషన్ అనేది జులైలో వేసుకోవడానికి అవ్వదు సోనా అని. ఓకేనా? 3 persons goes between మోను అండ్ సోనా. సో మోనుకి సోనుకి ఎంతమంది ఉన్నారు? సోనాకి 3 persons అనేవాళ్ళు ఉన్నారు. సో 1 2 3. సో మోను ఎక్కడ వస్తారు? మోను అనేవి ఎక్కడ వస్తారు? సేమ్ ఇక్కడ కూడా. సో పైన వేయడానికి కావాలి కాబట్టి మనం ఎక్కడ వేసుకుందాం? కింద అనేవి వేసుకుందాం. సో 1 2 3. సో మోను ఎక్కడ వస్తారు? ఇక్కడ వస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. కింద ఎగ్జాక్ట్ గా 3 ఉన్నాయి కాబట్టి మనం పైన వేసుకుందాం. సో మోను ఎక్కడ వస్తారు? మోను ఎక్కడ వస్తారు? ఓకేనా? సో మోనుకి సోనాకి ఎంతమంది ఉన్నారు? 3 persons ఉన్నారు. Runa goes in the month which have even number of days but not in February. So Runa అనేవాళ్ళు ఎప్పుడు వెళ్తారు? ఆడ్ ఈవెన్ నెంబర్ డేస్ లోనే వెళ్తారు. బట్ ఎప్పుడు వెళ్ళలేదు? ఫిబ్రవరినే వెళ్ళలేదు. సో ఫెబ్రవరి వెళ్ళలేదు. సో ఇందులో మనకి ఏమున్నాయి? 30 days ఉన్నాయి, 1 2. సో ఇందులో 2 కండిషన్స్ ఉన్నాయి. ఇందులో ఓన్లీ 1 ఉంది. సో రోనా ఎక్కడ వెళ్తుంది? రోనా అనేది జూన్లోనే వెళ్తుంది. ఫిబ్రవరిలో వేసుకోవడానికి కావాలి, ఎందుకంటే ఫిబ్రవరిలో వెళ్ళలేదని మనకు ఆల్రెడీ కండిషన్ ఇచ్చారు. సో ఇందులో ఎక్కడ వెళ్తుంది రోనా అనేది? 13th April. Two persons goes between Kim and Ram. Ram who does not go in the month which have a odd number of days. So కిమ్కి రామ్కి ఎంతమంది వెళ్ళారు? 2 persons వెళ్ళారు. రామ్ ఎప్పుడు వెళ్ళలేదు? ఆడ్ నెంబర్ ఉన్న డేస్ లోనే వెళ్ళదు. సో ఈవెన్ నెంబర్ డేస్ లోనే ఎవరు వెళ్తారు? రామ్ అనే వాళ్ళు వెళ్తారు. ఓకేనా? రామ్ డస్ నాట్ గో ఇన్ ఫిబ్రవరి. సో రామ్ కూడా ఫిబ్రవరి వెళ్ళలేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ కండిషన్ అనేది ఇందులో వేసుకుందాం. రామ్ అనేది ఇక్కడ వేసుకున్నాం అనుకో, 2 గ్యాప్లు ఎవరు ఉండాలి? కిమ్ ఉండాలి. ఓకేనా? రామ్ ఎక్కడ వేసుకుంటే 2 గ్యాప్లు ఎవరు ఉండాలి? కిమ్ ఉండాలి. సో ఈ కండిషన్ కూడా మనం చూద్దాం. పారో డస్ నాట్ గోనా ఆఫ్టర్ కిమ్. సో కిమ్ తర్వాత ఎవరు వెళ్ళలేదు? పారోనా ఆవిడ వెళ్ళలేదు. సో ఎప్పుడు వెళ్తుంది? ముందునే వెళ్తుంది. సో కిమ్ ముందున ఎవరు ఉండాలి? పారో ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 కండిషన్స్ అనేవి ఇందులో చూద్దాము. ఫస్ట్ ఇందులోకి వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి. రామ్ అనేది ఈవెన్ నెంబర్ డే ఉన్న మంత్ లోనే వెళ్ళారు. సో ఇందులో మనకి ఈవెన్ నెంబర్ డే ఏమి ఉన్నాయి? ఓన్లీ ఫిబ్రవరి ఉంది. బట్ ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఇచ్చారు. ఏంటి? రామ్ అనేది ఫిబ్రవరినా వెళ్ళలేదని. సో ఇందులో ఈ కండిషన్ అనేది వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇందులో కూడా సేమ్ అంతే, ఓన్లీ ఫిబ్రవరి ఉంది. సో ఇందులో కూడా ఈ కండిషన్ అనేది వర్క్ అవ్వదు. ఓకేనా? సో మనం ఎప్పుడు తీసుకుందాం అనేది ఇక్కడ తీసుకుందాం. సో సపోజ్ రామ్ అనేది ఇక్కడ వెళ్ళింది అనుకో. సో 2 గ్యాప్లు ఎవరు ఉండాలి? కిమ్ అనేవాళ్ళు ఉండాలి. ఓకేనా? సో కిమ్ ముందే ఎవరు వెళ్ళాలి? పారో వెళ్ళాలి. సో ఎక్కడైనా రావచ్చు. బట్ ఇంకో కండిషన్ ఇచ్చిన ఏంటి? రోనా అనే ఆవిడ ఎప్పుడు వెళ్ళారు? ఈవెన్ నెంబర్ డేస్ ఉన్న మంత్ లోనే వెళ్ళారు. సో ఇందులో మనకి ఈవెన్ నెంబర్ డేస్ ఏమున్నాయి? ఓన్లీ జూన్ లోనే ఉన్నారు. ఓకేనా? రునా కిమ్ ముందు ఎవరు ఉండాలి? పారో అనే ఆవిడ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ కండిషన్ ఇందులో సరిపోయింది. సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు మీరు చేయండి. 11 12 13 14 అండ్ 15. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎవరైనా తెలుగు మీడియం ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 8 persons live in a 4-star building such as ground floor is number 1 and above it is as number 2. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఒక 8 persons ఉన్నారు. 8 persons కూడా ఎంత ఫ్లోర్ లో ఉన్నారు? 4-star బిల్డింగ్ లో ఉన్నారు. ఈచ్ ఆఫ్ ఫ్లోర్ హ్యావ్ ఏ 2 flats in it, flat 1 and flat 2. సో ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి ఫ్లోర్ కి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి? 2 flats అనేవి ఉన్నాయి. ఏంటంటే ఉన్నాయి? ఫ్లాట్ 1 అని ఫ్లాట్ 2 అనేవి 2 flats ఉన్నాయి. ఓకేనా? క్యూ లివ్స్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ అండ్ ఫ్లోర్ నెంబర్ 1. సో క్యూ అనేది ఎందులో ఉంటుంది? ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉంటుంది. నెక్స్ట్ ఒక కండిషన్ చిన్న బట్ నాట్ అండ్ ఫ్లోర్ నెంబర్ 1. సో ఇక్కడ మనకి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 1 2 3 4. ఇందులో ఆడ్ ఏంటి? 1 3. సో ఫస్ట్ ఫ్లోర్ లేదంటే ఎందులో ఉంటుంది? క్యూ అనేది 3rd ఫ్లోర్ లో ఉంటుంది. ఓకే? బోత్ ఆర్ అండ్ బి లివ్స్ ఇన్ ద సేమ్ ఫ్లాట్ నంబర్. సో ఆర్ బి అనేది సేమ్ ఫ్లాట్ నెంబర్ లో ఉంటుంది. అయితే 1 లో ఉంటుంది, లేదంటే 2 లో ఉంటుంది. ఓకే? ఆర్ అండ్ ఏ లివ్స్ ఇన్ ద సేమ్ ఫ్లోర్. సో ఆర్ ఏ అనేది
సేమ్ ఫ్లోర్ లోనే ఉంటుంది. సో 2 adjacent లో ఉంటాయి. బి డస్ నాట్ లివ్ ఆన్ ఫ్లాట్ 2. సో బి అనేది ఫ్లాట్ 2 లో లేదు కాబట్టి ఎందులో ఉంటుంది? ఫ్లాట్ 1 లో ఉంటుంది. అంటే ఆర్ అండ్ బి కూడా ఫ్లాట్ 1 లోనే ఉంటాయి. దేర్ ఈస్ ఎ గ్యాప్ ఆఫ్ 1 ఫ్లోర్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. సో క్యూ కి ఎస్ కి ఎంతమంది గ్యాప్ ఉంటారు? 1 ఫ్లోర్ గ్యాప్ ఉంది. బోత్ క్యూ అండ్ ఎస్ డు నాట్ లివ్ ఇన్ ద సేమ్ ఫ్లాట్. సో క్యూఎస్ అనేది సేమ్ ఫ్లాట్ లో లేదు. ఫర్ సపోజ్ ఎస్ అనేది ఫ్లాట్ 1 లో ఉంటే క్యూ అనేది ఎందులో ఉంటుంది? ఫ్లాట్ 2 లో ఉంటుంది. అదే ఎస్ అనేది ఫ్లాట్ 2 లో ఉంటే క్యూ అనేది ఎందులో ఉంటుంది? ఫ్లాట్ 1 లో ఉంటుంది. ఆర్ లివ్స్ 3 ఫ్లోర్స్ అబౌవ్ బి. సో ఆర్ అనేది ఎందులో ఉంటుంది? 3 ఫ్లోర్స్ అబౌవ్ అన్నాడు. అబౌవ్ అంటే ఎంత? గ్యాప్ ఆఫ్ 2. సో బికి గ్యాప్ ఆఫ్ 2 లో ఎవరు ఉండాలి? ఆర్ ఉండాలి. సో అబౌవ్ అన్నాడు కాబట్టి పైన. సో మనకి ఇక్కడ ఆల్రెడీ తెలిసింది ఏది? ఆర్ బి అనేది ఫ్లాట్ 1 లో ఉంటుంది. సో ఆర్ ఎక్కడ వస్తుంది? ఆర్ ఎక్కడ వస్తుంది? బి ఎక్కడ వస్తుంది? బి అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆర్ ఏ అనేది సేమ్ ఫ్లోర్ లోనే ఉంటుంది. సి లివ్స్ ఇమిడియట్లీ బిలో డి ఆన్ ద సేమ్ ఫ్లాట్. సో సి అనేది ఎక్కడ ఉంటుంది? డికి ఇమిడియట్ బిలోనే ఉంటుంది. అది కూడా సేమ్ ఫ్లాట్ లోనే ఉంటుంది. సో అయితే ఎక్కడ రావచ్చు? డి ఎక్కడ డి ఎక్కడ రావచ్చు? సి ఇక్కడ రావచ్చు. డి ఇక్కడ రావచ్చు. సి ఇక్కడ రావచ్చు. డి ఇక్కడ రావచ్చు. సి ఇక్కడ రావచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ కండిషన్ అందులో వేసుకొని చూద్దాం. ఏది? క్యూ అనేది ఎందులో ఉండాలి? క్యూ అనేది 3rd ఫ్లోర్ లో ఉండాలి. సో క్యూ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఎస్ ఎక్కడ రావాలి? ఎస్ ఇక్కడ రావాలి. గ్యాప్ ఆఫ్ 1 లో ఎక్కడ రావాలి? ఎస్ ఎక్కడ రావాలి. బట్ ఇక్కడ ఎవరున్నారు? బి ఉన్నారు కాబట్టి కండిషన్ ఇందులో వర్క్ అవ్వదు. ఇప్పుడు క్యూ ఎక్కడ వేసుకుందాం మనం? క్యూ అనేది క్యూ ఇక్కడ వేసుకుందాం 3rd ఫ్లోర్ లో. సో గ్యాప్ ఆఫ్ 1 లో ఎవరు ఉండాలి? ఎస్ ఉండాలి. ఓకేనా? సో ఇందులో ఈ కండిషన్ అనేది సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ డి ఇమిడియట్లీ బిలోలో ఎవరు ఉండాలి? సి ఉండాలి. సో డి ఎక్కడ వస్తుంది? డి ఎక్కడ వస్తుంది? ఇమిడియట్ బిలోలో ఎవరు ఉండాలి? సి ఉండాలి. సో ఇంకా మనకి ఇక్కడ ఎవరున్నారు? పి. సో పి ఎక్కడ వస్తుంది? పి అనేది ఇక్కడ వస్తుంది. సో ఇది మనకి రైట్ ఆన్సర్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేయండి. 16, 17, 18, 19 అండ్ 20. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఏ టు హెచ్ ఆర్ ద 8 మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 8 పర్సన్స్ ఉన్నారు. దేర్ ఆర్ 3 మ్యారీడ్ కపుల్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఇందులో ఎంతమంది ఉన్నారు? 3 మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు. హెచ్ ఇస్ ద ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ సి. సో సికి ప్యాటర్నల్ అంటే ఏంటి? మదర్, ఫాదర్ వాళ్ళ తాలూకా. సో ఫాదర్ వాళ్ళ రిలేటివ్ ఎవరు? హెచ్. గ్రాండ్ మదర్ అన్నారు. గ్రాండ్ మదర్ అంటే ఎవరు? ఫాదర్ వాళ్ళ మదర్ అని. ఓకేనా? సో మదర్ కాబట్టి ఫీమేల్ పర్సన్. సి హూ ఇస్ ద ఓన్లీ సన్ ఆఫ్ జి. సో ఓన్లీ సన్ ఎవరు? సన్ అంటే మేల్ పర్సన్. జి అయితే జి ఎక్కడైనా రావచ్చు, లేదంటే వీళ్ళ వైఫ్ అయినా రావచ్చు. ఓకేనా? ఏ ఇస్ ద మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ ఈ. సో ఈకి మ్యాటర్నల్ అంకుల్ అన్నారు. మ్యాటర్నల్ అంటే మదర్ వాళ్ళ తాలూకు వాళ్ళు. అంకుల్. అంకుల్ అంటే ఎవరు? మేల్ పర్సన్. ఈ హూ ఇస్ ద ఓన్లీ సన్ ఆఫ్ హెచ్. సో హెచ్ కి ఓన్లీ సన్ ఎవరు? ఈ. సో హెచ్ కి ఓన్లీ సన్ ఎవరు? ఈ. సో ఇందులో ఈ కండిషన్ సరిపోయింది. ఓకే. హూ ఇస్ ద సన్ ఆఫ్ ఓన్లీ సన్ ఆఫ్ జీ. సో జీకి ఓన్లీ సన్ ఎవరు? సి. ఓకేనా? డి ఇస్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ జీ. సో జీకి ఫాదర్ ఇన్ లా ఎవరు? డి. సో డి ఫాదర్ ఇన్ లా కాబట్టి మేల్ పర్సన్. హెచ్ కి బ్రదర్ ఎవరు? ఏ. ఎఫ్ ఇస్ ద మదర్ ఆఫ్ బి. హూ ఇస్ ద నీస్ ఆఫ్ హెచ్. సో హెచ్ కి నీస్ అంటే ఎవరు? నీస్ అంటే మ్యాన్ కాల్. తమ్ముడు వాళ్ళ కూతురు ఏమంటారు మనం? మ్యాన్ కాల్ అని. సో మ్యాన్ కాల్ కాబట్టి ఎవరు? ఫీమేల్ పర్సన్. సో ఎఫ్ ఇస్ ద మదర్. సో ఎఫ్ అంటే మదర్, బికి మదర్ కాబట్టి ఫీమేల్ పర్సన్. సో ఇది మనకి రైట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాము. హౌ ఇస్ ఈ రిలేటెడ్ టు బి. సో బికి ఈ ఏమవుతారు అని అడుగుతారు. సో బి ఎక్కడ ఉంది? బి ఇక్కడ ఉంది. ఈ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ రెండు ఏమవుతారు? మనకి ఏమవుతారు? కజిన్స్ అవుతారు. అంతే కదా? సో ఆప్షన్ సి. హౌ ఇస్ బి రిలేటెడ్ టు ఏ. సో ఏకి బి ఏమవుతారు అని అడుగుతారు. ఏకి బి ఏమవుతారు? డాటర్. సో ఆప్షన్ బి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఈ. సో ఈకి ఫాదర్ ఎవరు అడుగుతున్నారు. ఈకి ఫాదర్ ఎవరు? డి. సో అప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి ఏంటి ఆన్సర్? నన్ ఆఫ్ ద అబోవ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సమ్ క్రికెట్ ఆర్ ఫుట్బాల్. సో సమ్ క్రికెట్ అనేవి ఫుట్బాల్.
ఓన్లీ ఫ్యూ ఫుట్బాల్ ఆర్ బాల్స్. సో ఓన్లీ ఫ్యూ అంటే దాని అర్థం ఏంటి, కొంత అవుతుంది కొంత అవుతుంది. నో బాల్ ఇస్ బ్యాట్. సో ఏ బాల్ బ్యాట్ కాదు. సమ్ ఫుట్బాల్ ఈస్ నాట్ బాల్. సో కొంత ఫుట్బాల్ అనేది బాల్ కాదండి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చాడు ఏది సమ్ అనేది నో రిలేషన్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఆల్ బ్యాట్ కెన్ బి క్రికెట్. మొత్తం బ్యాట్ అనేది క్రికెట్ అవుతుంది. సో ఇక్కడ కెన్ బి అన్నాడు. కెన్ బి అంటే దాని అర్థం ఏంటి, పాసిబిలిటీ అన్నాడు. సో ఇక్కడ మనకి క్రికెట్ కి బ్యాట్ కి ఏ రిలేషన్ లేదు కాబట్టి పాసిబుల్ ఏమవుతుంది, ఆల్వేస్ ట్రూ. సో ఆన్సర్ ఏమవుతుంది, బోత్ 1 and 2 ఫాలో. ఓన్లీ ఫ్యూ గ్రేప్స్ ఆర్ చెర్రీ. ఓన్లీ ఫ్యూ అంటే దాని అర్థం కొంత అవుతుంది కొంత అవుతుంది. సమ్ చెర్రీ ఆర్ బనానాస్. కొంత చెర్రీ అనే బనానాస్. నో బనానా ఇస్ యాపిల్. సో ఏ బనానా యాపిల్ కాదు. ఆల్ గ్రేప్స్ ఆర్ యాపిల్. సో మొత్తం గ్రేప్స్ అని యాపిల్ అంటున్నాడు. సో ది గ్రేప్స్ కి యాపిల్ కి మనకి ఏ రిలేషన్ ఉంది, ఏ రిలేషన్ లేదు. రిలేషన్ లేకపోతే మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం కాబట్టి కన్క్లూడ్ ఏమవుతుంది, ఇట్ డజంట్ ఫాలో. సమ్ గ్రేప్స్ ఆర్ నాట్ యాపిల్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే. గ్రేప్స్ కి యాపిల్ కి ఏ రిలేషన్ లేదు కాబట్టి మనం డెఫినెట్ గా చెప్పలేం కాబట్టి ఇదేమవుతుంది, ఇది కూడా కన్క్లూజన్ డజంట్ ఫాలో. సో ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు, గ్రేప్స్ గ్రేప్ ఉంది, యాపిల్ యాపిల్ ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 5 రారు కేసు అనుకొని పెట్టేస్తారు. బట్ ఇక్కడ ఎయిట్ రావాలి మనకి, ఆల్ బదులు ఏం రావాలి, నో రావాలి. సో మనకి ఆల్వేస్ నో, సమ్ అనేది ఏది కాంప్లిమెంటరీ పేర్స్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏం పెట్టాలి, నైదర్ 1 nor 2 ఫాలోస్. ఆల్ టీ ఈస్ కాఫీ. సో మొత్తం టీ అంతా కాఫీ. ఆల్ కాఫీ ఈస్ బటర్. సో మొత్తం కాఫీ అంతా. ఓన్లీ ఫ్యూ బటర్ ఇస్ మిల్క్. సో ఓన్లీ ఫ్యూ అంటే కొంత అవుతుంది కొంత అవుతుంది. సమ్ మిల్క్ ఇస్ కాఫీ. సో మిల్క్ కాఫీకి మనకి ఏ రిలేషన్ లేదు. రిలేషన్ అప్పుడు మనం డెఫినెట్ చెప్పలేం కాబట్టి కన్క్లూడ్ ఏమవుతుంది, డజంట్ ఫాలో. సమ్ టీ ఇస్ మిల్క్. సో టీ ఎక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. సేమ్ మిల్క్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దీనికి కూడా ఏ రిలేషన్ లేదు కాబట్టి మనం డెఫినెట్ గా చెప్పలేం కాబట్టి ఇది కూడా డజంట్ ఫాలో. సో ఆన్సర్ ఏంటి, నైదర్ 1 nor 2 ఫాలోస్. సమ్ బిల్డింగ్స్ ఆర్ సోఫాస్. సో కొంత బిల్డింగ్స్ అనేవి సోఫాస్. సమ్ సోఫాస్ ఆర్ బెంచెస్. సో కొంత బెంచెస్. సమ్ బెంచెస్ ఆర్ టేబుల్స్. సమ్ బెంచెస్ ఆర్ టేబుల్స్. సమ్ టేబుల్స్ ఆర్ సోఫాస్. సో సమ్ టేబుల్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సోఫాస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీనికి మనకి ఏ రిలేషన్ లేదు కాబట్టి మనం డెఫినెట్ గా చెప్పలేం కాబట్టి ఇది కన్క్లూజన్ అవుతుంది, డజంట్ ఫాలో. నో టేబుల్ ఇస్ సోఫా. సేమ్ ఇక్కడ కూడా అంతే. సోఫాకి టేబుల్ కి ఏ రిలేషన్ లేదు కాబట్టి ఈ కన్క్లూజన్ కూడా డజంట్ ఫాలోస్. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఉన్నాయి, కాంప్లిమెంటరీ పేర్స్ ఉన్నాయి అండ్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సేమ్ ఎలిమెంట్స్ ఉంటే ఇప్పుడు మనం ఏం పెట్టాలి, ఐదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. If 2 is added to the last digit of each number, then the position of first and second digits are interchanged. Which of the following will be the highest number? సో ఇక్కడ ఏమంటున్నాడు, 2 అనేది ప్రతి లాస్ట్ డిజిట్ కి యాడ్ చేయమంటున్నాడు. యాడ్ చేసిన తర్వాత పొజిషన్స్ అనేవి చేంజ్ చేయమంటున్నాడు. ఏవేవి, ఫస్ట్ ది సెకండ్ ది. పొజిషన్ అనేవి చేంజ్ చేసిన తర్వాత అందులో హైయెస్ట్ నెంబర్ ఏదని అడుగుతున్నాడు. సో మనకి సింపుల్ గా ఏం తీసుకుందాం, సెకండ్ పొజిషన్ డిజిట్ అనేది ఇంటర్చేంజ్ చేయడు కాబట్టి మనం ఏం తీసుకుంటే సరిపోద్ది, సెకండ్ డిజిట్ తీసుకుంటే సరిపోద్ది. అందులో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో అదే మనకి హైయెస్ట్. సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఏముంది 9 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 6 ఉంది. సో మనకి ఇక్కడ 9 అనేది హైయెస్ట్ డిజిట్ కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుంది, హైయెస్ట్ నెంబర్ ఏమవుతుంది, ఇదే మనకి హైయెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఆప్షన్ 3 and 6 అనేది రైట్. If in the above set of numbers 1 is added to the last digit and 2 is separated from the first digit, then which number will be the third if arrangement in descending order? So descending order అంటే ఏంటి, హైయెస్ట్ నుంచి లోయెస్ట్ కి. ఓకేనా. సో 1 అనేది లాస్ట్ డిజిట్ కి యాడ్ చేయమంటున్నాడు. నెక్స్ట్ 2 is separated from the ఫస్ట్ డిజిట్. సో ఫస్ట్ డిజిట్ నుంచి 2 అనేది సపరేట్ చేయమన్నాడు. సో మనం ఫస్ట్ డిజిట్ అనేది చూసుకుంటే సరిపోతుంది. సో ఇందులో ఫస్ట్ డిజిట్ ఏంటి, 4 -2 చేయమన్నాడు. సో 2 ఇది -2. సో 1 ఇక్కడ 4, ఇక్కడ 6, ఇక్కడ 7. సో ఇప్పుడు మనం ఏం చేయమంటున్నాడు, సో ఇక్కడ మనకి ఏం చేయమన్నా హైయెస్ట్ నుంచి లోయెస్ట్ తీసుకోమన్నాడు. సో 7, 6, 4, 2, 1. సో వాట్ విల్ బి ద థర్డ్, సో థర్డ్ ఎలిమెంట్ ఏదన్నాడు. సో మన థర్డ్ ఏమవుతుంది, 4 అవుతుంది. సో ఇక్కడ మన 4 ఏమొచ్చింది,
64 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి. విచ్ నెంబర్ విల్ బి ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్టర్ వి అరేంజ్ అకార్డింగ్ టు ద అసెండింగ్ ఆర్డర్ విత్ ఇన్ ద నెంబర్. సో ఇక్కడ ఏమంటున్నాడు, పైన ఇచ్చిన ప్రతి నెంబర్ కి అసెండింగ్ ఆర్డర్ లో తీసుకోమన్నాడు. తీసుకున్న తర్వాత ఏది హైయెస్ట్ నెంబర్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి దేంతో స్టార్ట్ అవుతుంది, అసెండింగ్ ఆర్డర్ అంటే ఇది చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్. సో 3, 4, 8. సో ఇందులో 3, 6, 9. ఇందులో 2, 5, 6. 3, 4, 8. ఇందులో 6, 7, 9. సో ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏదని అడుగుతున్నాడు. సో ఇందులో మనకి హైయెస్ట్ నెంబర్ ఏది 6, 7, 9. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. If each number first and third digits are interchanged, then how many even numbers are there? సో ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ థర్డ్ ది ఇంటర్చేంజ్ చేయమన్నాడు. సో ఫస్ట్ పొజిషన్ లో థర్డ్ పొజిషన్ వెళ్తే థర్డ్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏది ఎన్ని ఈవెన్ నెంబర్స్ వచ్చాయని అడుగుతున్నాడు. సో సింపుల్ గా మనం ఏం చేసుకుంటే సరిపోద్ది, లాస్ట్ నెంబర్ చూసుకుంటే సరిపోద్ది. లాస్ట్ డిజిట్ మనకి 4 ఉంటే అదే ఈవెన్ నెంబర్స్ ఉంటే అది మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంటర్చేంజ్ ఏమన్నాడు, ఫస్ట్ డిజిట్ ఇది ఈవెన్ నెంబర్. సో ఇది కూడా మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇది ఆడ్ నెంబర్. సో ఇది మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇది మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఇది మనకి అవుతుంది. సో ఇది మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఇది కూడా అవుతుంది. ఇది మనకి ఆడ్. సో ఇది మనకి అవుతుంది. సో ఎన్ని అవుతున్నాయి మనకి ఈవెన్ నెంబర్స్, 1, 2, 3. సో ఆప్షన్ బి. హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ విత్ ద సెకండ్, ఫిఫ్త్, సిక్స్త్ అండ్ సెవెంత్. సో సెకండ్ ఏది మనకి ఎల్, 3, 4, 5. సో ఐ, 6 ఏ, 7 ఆర్. సో ఇందులో మనకి ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ అవుతున్నాయని అడుగుతున్నాడు. సో ఇందులో లేయర్, ఇంకా రైల్, ఇంకేం ఫామ్ అవుతున్నాయి, రైల్. సో ఎన్ని ఫామ్ అయ్యాయి మనకి 3 అనేవి ఫామ్ అయ్యాయి మీనింగ్ఫుల్ వర్డ్స్. దేర్ ఆర్ 8 cars A to H in a park within a certain distance. Car A is 8 kilometers to the east of car B. సో B కి ఈస్ట్ 8 kilometers లో ఎవరున్నారు, కార్ ఏ అనేది ఉంది. కార్ బి విచ్ ఈస్ 9 kilometers నార్త్ ఆఫ్ సి డి. సో డి కి నార్త్ లో ఎవరున్నారు, డికి నార్త్ లో బి అనేది ఉంది. ఎన్ని కిలోమీటర్స్, 9 kilometers. కార్ సి ఈస్ 5 kilometers సౌత్ ఆఫ్ కార్ ఎఫ్. సో ఎఫ్ కి సౌత్ లో ఎవరున్నారు, సి. ఎన్ని కిలోమీటర్స్, 5 kilometers. కార్ ఎఫ్ విచ్ ఈస్ 6 kilometers టు ద వెస్ట్ ఆఫ్ జి. సో జీకి వెస్ట్ లోనే ఎవరున్నారు, ఎఫ్. ఎన్ని కిలోమీటర్స్ వీళ్ళిద్దరి మధ్య, 6 kilometers. కార్ జీ 4 kilometers నార్త్ ఆఫ్ కార్ ఏ. సో ఏకి నార్త్ లో ఎవరున్నారు, జి. ఎన్ని కిలోమీటర్స్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో, జి. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత, 4 kilometers. సో దీనికి 6, ఇంకి సి. సో ఎఫ్. ఓకేనా, ఈ కండిషన్ అనేవి ఇందులో వేసేస్తున్నాం. నెక్స్ట్ కార్ ఈజ్ 8 kilometers వెస్ట్ ఆఫ్ కార్ సి. సో సికి వెస్ట్ సైడ్ లో ఎవరున్నారు, కార్ ఏ అనేది ఉంది. ఎన్ని కిలోమీటర్స్, 8 kilometers. కార్ హెచ్ ఈజ్ 2 kilometers సౌత్ ఆఫ్ ఈ. సో ఈకి సౌత్ లోనే ఎవరున్నారు, హెచ్. సో వీళ్ళిద్దరి మధ్య ఎంత, 2 kilometers. ఓకేనా. సో ఇదే మనకి ఆన్సర్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాము. కార్స్ జీ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు కార్ సి. సో సికి కార్ జీ అనేది ఏ డైరెక్షన్ లో ఉందని అడుగుతుంది. సో ఏ డైరెక్షన్ లో ఉంది మనకి, నార్త్ ఈస్ట్. సో ఆప్షన్ ఈ. కార్ ఎఫ్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు కార్ ఏ. సో కార్ ఏ నుంచి కార్ ఎఫ్ ఏ డైరెక్షన్ లో ఉందని అడుగుతున్నాం. సో ఏ డైరెక్షన్ లో ఉంది మనకి, నార్త్ వెస్ట్ లో ఉంది. సో ఆప్షన్ 4. If car K is parked in the middle of a G and A, then what is the distance between G and K? సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, జీకి ఏకి మధ్యలోనే కార్ కే అనేది పార్క్ చేశారంట. చేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు తెలిసి ఏది, జీకి ఏకి డిస్టెన్స్ ఎంత, 4. సో మిడిల్ అంటే ఇక్కడ 2 వస్తుంది. సో ఎంత అవుతుంది, జీకి కేకి డిస్టెన్స్ ఎంత అవుతుంది, 2 kilometers. సో ఆప్షన్ ఏ. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.